నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే ధర్నా చౌక్లో ఉన్నాను. ఇక్కడైతే భారీ ఎత్తున ఎవరైతే గురుకుల అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ బాధలు ఏంటిది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం మంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను మేడం. ఆదిలాబాద్ నుండి వచ్చాను. ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు? యాక్చువల్లీ మేము అందరం 2023లో మాకు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ రాసాము. హ్యాపీగా దసరా లోపు మాకు రిజల్ట్స్ ఇస్తా అన్నారు, అన్నీ ఇస్తా అన్నారు మేడం గవర్నమెంట్. సరే నేను ఎంతో చక్కగా ఎదురు చూస్తుంటే తీరా హారిజంటల్ వర్టికల్ అని అక్కడి వరకు తీసుకొచ్చారు. సరే ఆ ఇష్యూ కూడా అయిపోయింది అంటే మేఘాల మీద రిజల్ట్స్ ఇచ్చారు. అసలు ఎంత త్వరగా రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాది మేడం, నేను 1:2 వరకు వెళ్ళొచ్చాను. 1:1లో తీరా చూసుకుంటే లిస్ట్ లేదు. ఆ లిస్ట్ కూడా ఎలా పెడుతున్నారు? నైటే పెడుతున్నారు. రేవంత్ అన్న నమ్మే కదా మేము అతన్ని గెలిపించాము, కేసీఆర్ అద్దనుకోనే కదా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుండి నోటిఫికేషన్స్ లేవు, నిరుద్యోగులందరూ రోడ్ల పైన పడిపోయినాం. మరి రేవంత్ అన్న వస్తే కంపల్సరీ మారుద్ది, మా జీవితాలలో వెలుగులు తీసుకొస్తాడని ఎంతో ఆశగా కుటుంబం అందరం కలిసి ఓట్లు వేసినప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా చెప్పారు నిరుద్యోగుల పక్షాన నేను ఉంటా అన్నారు కదా రేవంత్ అన్న. మా ప్రతి ఆడబిడ్డ మాటలు వినండి అన్న. ఈరోజు అందరం మేము రోడ్లు ఎక్కాము. ఎందుకు ఎక్కాము? ఇక్కడ మెరిట్లో లేకుండా మెరిట్లో ఉన్నాం కదన్న. దయతో మీరు కొంచెం బోర్డు వాళ్ళకి చెప్పండి కదా, మీరు చెప్తే కంపల్సరీ జరుగుతుంది. ఎలా అయితే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏ పోస్ట్ కూడా బ్యాక్లాగ్ పోవద్దన్న. ఎందుకంటే మేము మెరిట్లో లేకుండా అడగట్లేదు, మీరు ఇచ్చారు కదా. ఏదైతే మీరు 9,000 ఎబో పోస్టులు మీరు ఇచ్చారో ఆ పోస్టులు మేము ఫిల్అప్ చేయమంటున్నాం. ఒక పోస్ట్ కూడా మిమ్మల్ని ఎక్కువ అడగట్లేదు కదా అన్న. దయచేసి మీరు కంపల్సరీ కదా మీరు చర్య తీసుకోండి అన్న. ఈరోజు ఇంతమంది వచ్చాము, ఎక్కడో ఉన్న కుమార్ అంటే ఇష్యూ మీరు మీ దాకా వచ్చింది. మరి ఇంత వేల మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డాము, మీకు తెలియట్లేదా అన్న? దయతో మేము మిమ్మల్ని ఏ విధంగా అయితే మిమ్మల్ని ఎన్నుకున్నామో మాకు ఆ విధంగా న్యాయం చేయండి. మీరు చేస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాం. అసలు ఇలా వస్తుంది అన్న రిజల్ట్స్? నైట్ రిజల్ట్స్ పెట్టారు. ఓ జిఆర్ఎల్ లేదు. అసలు నేను ఇప్పుడు 1:2 వరకు వెళ్ళాను. మరి నాకు ఏ వేలో నా జాబ్ పోయింది, నాకు తెలుసుకోవాలి కదా. నేను ఒక బీసీటీ కేటగిరీలో ఉన్నాను. మరి ఏ వేలో నేను నా ఉద్యోగం లాస్ అయ్యి నాకు ఎలా తెలుస్తుంది అన్న? ఎన్నో ఆశలు పెట్టి చిన్నపిల్లలు ఉండగా 1-2 ఇయర్స్ పాపను వదిలేసి 1 ఇయర్ కంటే ఎక్కువ హాస్టల్లో ఉండి ఎన్నో కష్టాలు పడ్డామన్న, ఫిజికల్గా మెంటల్గా. ఇప్పుడు ఎవ్రీడే ప్రతిరోజు నైట్ ఎంత స్ట్రెస్ అవుతున్నాం తెలుసా అన్న? ఏ మెసేజ్ వస్తుందో, ఏ రిజల్ట్ వస్తుందో, ఏంటన్నా ఇంత అన్యాయం జరుగుతుంది. మీరు కంపల్సరీ దీన్ని స్పందించండి. లేదంటే మేము మా కోసం న్యాయం చేయడానికి మీరు వచ్చారు కదా, మేము ఇక్కడ అందరం రోడ్లపై నిల్చున్నాం. మేము న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉండి కదలమన్నా. కంపల్సరీ మా పక్షాన మీరు ఉన్నారు కదా, మాకు న్యాయం చేయండి. నేను టీజీటీ ఓన్లీ ఇంగ్లీషే రాశాను మేడం. అయితే నేను హ్యాపీగా 1:2 వరకు వెళ్ళాము. మాకు నోటిఫికేషన్ రిజల్ట్స్ పెట్టారు. హ్యాపీగా చూసుకున్నాము. 1:1లో ఉంటామనేసరికి నైటే వాళ్ళు రిజల్ట్ పెట్టారు. సరే నేను 1:1లో లేనప్పటికీ మరి ఏ విధంగా వాళ్ళు ఏ కేటగిరీలో మమ్మల్ని పక్కన పెట్టామనేది మాకు తెలియాలి కదా మేడం. సో కంపల్సరీగా మాకు న్యాయం జరగాలి. 1.5 ఇయర్ అయింది మేడం. నాకు 2 ఇయర్స్ పాప ఉంది. నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నా పాపకు 1.5 ఇయర్ ఫీడింగ్ కూడా నేను మానేసి తను వదిలేసి వెళ్ళిపోయాను. ఆ హాస్టల్లో అసలు తినకుండా ఎన్నో రోగాల పాలైన 1.5 ఇయర్ కంటే నోటిఫికేషన్ వస్తుంది, చదువుదాం తీరా నోటిఫికేషన్ వచ్చాక టైం ఇవ్వలేరు. మేఘాల మీద ఎగ్జామ్స్ పెట్టారు. సరే ఆ డిస్టిక్ ఈ డిస్టిక్ అన్ని తిరిగి ఎగ్జామ్స్ రాస్తాము. మరి ఇన్ని 6 నెలల నుండి మీరు రిజల్ట్ ఇవ్వండి, నైట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క నిరుద్యోగ తరపున మేము అడుగుతున్నామన్నా, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగనంత వరకు ఇక్కడ నుండి మేము కదలము అన్న. మీకు ఇక్కడ ఏది జరుగుతుందో మీకు కుమార్ అంటే ఇష్యూ తెలిసినా మీకు ఇంతమంది వేల నిరుద్యోగులు రోడ్ ఎక్కాము కదా, మాకు మీరు ఇష్యూ తెలియలేకపోతుందా? 100% మీరు దీని మీద చర్య తీసుకుంటారని మీ మీద అన్న. మీరు 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ అయినా మిమ్మల్ని ఇక్కడ కంపల్సరీ మేము ఉంచుతాం, ఇంకా ఎక్కువనే ఉంచుతాం. కానీ మీరు నిరుద్యోగులకు అన్యాయం జరిగించకండి అన్న. ఒక గవర్నమెంట్ అలా చేస్తేనే కదా మీ వైపు మేము చూసాము. మరి ప్రతి నిరుద్యోగాన్ని మీరు కాపాడవలసిందిగా సభముఖంగా అందరి ముఖంగా నేను వేడుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అండి. నేను మోడల్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. నేను మోడల్ స్కూల్లో పీజీటీగా వర్క్ చేసేదాన్ని, తెలుగు సబ్జెక్ట్కి. నోటిఫికేషన్ రాగానే జాబ్ మానేసి మరీ చదవడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎల్, జేఎల్, పీజీటీ 3 ఎగ్జామ్లకి ఒకటే ఎగ్జామ్ పెట్టింది. 3 పోస్టులకి ఒకటే జిఎస్ పేపర్ పెట్టిందండి. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రతి పోస్ట్లో ఉన్నారు. డిఎల్లో వాళ్ళే ఉన్నారు, జేఎల్లో వాళ్ళే ఉన్నారు, పీజీటీలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ లిస్ట్ పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు చేస్తాడో ఒక్కొక్క వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ 4 ఉద్యోగాలు చేయలేడు కదా. అందుకే నెక్స్ట్ క్యాండిడేట్ని పిలవండి, రిలీక్స్మెంట్ ఇవ్వండి, 1:2 లిస్ట్ పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 9,210 పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఫిల్ చేయండి అని మేము అడుగుతున్నామమ్మ. 9,210 ఉద్యోగాలు బ్యాక్లాగ్ కాకుండా ఫిల్ చేయండి అని. అప్పుడు రాసిన ప్రతి అభ్యర్థికి కూడా న్యాయం జరుగుతుంది, ఈ నిరుద్యోగం అనేది లేకుండా పోతుంది అని మేము నిజామాబాద్ జిల్లా మేడం.
నిజామాబాద్ జిల్లా. మేడం మేము ఆల్రెడీ 1-2 ఇయర్స్ నుంచి ఏదో ఒక ఎగ్జామ్ పడితే రాద్దాము అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాము. గురుకుల పడగానే గురుకుల ప్రిపేర్ అవుతున్నాం. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాం మేము. ఇప్పుడు గురుకుల పోస్టులు చాలా బాగానే పడ్డాయి కదా అని చెప్పేసి ప్రిపేర్ అయినాము. కానీ ఇలా ప్రభుత్వము మాకు డిసెండింగ్ ఆర్డర్ అని అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చి ఇప్పుడేమో ఇలా చేయడం మాకు చాలా నష్టం జరుగుతుంది మేడం. చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది మేడం. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి మేము బయట ఉండి చదువుకొని అప్పులు చేసుకొని ఖర్చులకు ఇలా అన్నీ మేము భరించుకుంటా చేస్తే ఇప్పుడు ఎన్నేళ్ళు చదవాలి మేడం? ఇలా మళ్ళీ బ్యాక్లాగ్లో పెడితే మాకు నష్టం జరుగుతుంది కదా. ఏజ్ బార్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు ఏజ్ కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి. కానీ దానివల్ల లాభం ఏంది మేడం? నిరుద్యోగులాగానే మిగిలిపోతాం కదా మేడం. బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి ఉండకుండా మాకు మొత్తం ఫిల్ చేయాలి మేడం. మా డిమాండ్ అదే. మేడం నేను కామారెడ్డి నుండి వచ్చానండి. నాది ఫిజికల్ సైన్స్ అండి సబ్జెక్టు. నేను 2012 నుండి ప్రిపేర్ అవుతున్నా మేడం. 2012లో మిస్ అయింది నాది. 2017లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓన్లీ 3 పోస్టులే ఉండే నా సబ్జెక్ట్కి. 3 పోస్టులలో నేను 1:3 సెలెక్ట్ అయినా. అప్పుడు 0.8లో నా స్కూల్ అసిస్టెంట్ పోయింది. గురుకుల 0.4లో పోయింది మేడం. గురుకుల 0.4లో పోయింది. ఇప్పుడు సరే ఏజ్ ఇంత మాకు మీద పడుతుంది మేడం. ఏజ్ మీద పడ్డా కొన్ని అయినా సరే గవర్నమెంట్ జాబ్ అనే ఒక్క ఆశతో మేము ప్రిపేర్ అవుదాం. ఒక్క పోస్ట్ ఉన్నా సరే ప్రిపేర్ అవుదామని ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు ఇంతకుముందు 2017-18 గురుకులాలో రిలింక్వెష్మెంట్ ఇచ్చి ఈ సంవత్సరం మాకు తీయకపోవడం, బ్యాక్లాగ్స్ పెట్టడం ఇది కరెక్ట్ కాదు మేడం. మేము ఎంత సఫర్ అవుతున్నాం మేడం. ఇంట్లో మహిళా పోస్టులు అని అంటున్నారు కానీ మహిళలు ఎంత సఫర్ అయితే ప్రిపేర్ అవుతారు మేడం. ఇంట్లో అందరినీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, మేము చదువుకోవాలి. ఇవన్నీ ఎవరికి పట్టవు మేడం. మహిళా పోస్టులు ఎక్కువనే అన్నారు. హారిజాంటల్ తీసుకొచ్చినా సరే మెరిట్ ఉన్న వాళ్ళకు జాబ్ వస్తే బెటర్ అని అట్లా కూడా ఉరుకున్నాం మేడం. కానీ ఇప్పుడు మా పోస్టులు మాకు ఇవ్వండి, మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంటే కూడా ఇవి బ్యాక్లాగ్స్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు మేడం. లాస్ట్ గవర్నమెంట్ చేసిన మేడం మల్లయ్య భట్టు గారికి చేస్తేనేమో గవర్నమెంట్ మీద పెడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళకి వేస్తే ట్రైబ్ మీద పెడుతున్నారు మేడం. మాకు ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు మేడం. మాకు ఇప్పుడు మేము గవర్నమెంట్ చేంజ్ చేసింది ఎందుకు మేడం? మాకు నిరుద్యోగులు ఫస్ట్ తెలంగాణ తీసుకొచ్చింది నిరుద్యోగులు నియామకాలు అని చెప్పిండ్రు. కానీ అప్పుడు నెరవేరలేదు మా ఆకాంక్ష. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే మెరిట్లో ఉన్న వాళ్ళకే మెరిట్ ఉండి మెరిట్లో మేము తర్వాత మేము మా పోస్టులు ఇవ్వమంటున్నాం, మాకు లేని వాళ్ళకి ఇవ్వమంటలేం కదా. ఇప్పుడు ఫస్ట్ మాకు డిసైడింగ్ ఆర్డర్ ఫిలప్ చేస్తా అన్నారు. డిసైడింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ డిఎల్సీ ఇవ్వాలి, తర్వాత జేఎల్సీ ఇవ్వాలి, తర్వాత పీజీటీలు ఇవ్వాలి, తర్వాత టీజీటీలు ఇవ్వాలి. అన్నీ వెంటనే పెట్టేసారు మేడం. వెంటనే పెట్టేస్తే వన్ డే 2 డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది మేడం? ఇంత ఆగమాం ఎందుకు వేస్తారు మా జీవితాలతో? ఇప్పుడు మేము ఎక్కడో స్కూళ్ళలో పనిచేయాల్సి ఉన్నాం, రోడ్ల మీద ఎక్కినామంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఫ్యామిలీని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, ఇంట్లో మాటలు పెట్టుకుంటూ ఇంత చదివి మేము ఇక్కడ ఈరోజు రోడ్డు మీద కూర్చున్నాం. మా కళ్ళ నుండి దుఃఖం వస్తుంది మేడం. ఇంత తిండి మానేసుకొని, నిద్రలు మానేసుకొని చదివితే మాకు ఈరోజు లాభం ఏముంది మేడం? మా మెరిట్ పోస్టులు మాత్రమే మాకు ఇవ్వమంటున్నాం. మేము వేరే ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వమంటలేము కదా. బ్యాక్లాగ్ అనేది ఉండద్దు మేడం. అంతే మేము కోరుకునేది ఇంతే తప్ప మాకు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిరో అవి మాత్రమే ఫిల్ చేయండి. రిలింక్వెష్మెంట్ ఆర్డర్ తీసుకోండి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. తీసుకుంటే ఇప్పుడు డిఎల్ వచ్చిన వాళ్ళు డిఎల్ వెళ్ళిపోతారు, జేఎల్ వచ్చిన వాళ్ళు జేఎల్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగిలిన మేము మెరిట్లో ఉన్న వాళ్ళని పీజీటీ తీసుకుంటాం కదా. రేపు టీజీటీ కూడా లిస్ట్ పెడితే వాళ్ళే ఉంటారు తప్ప మేము ఎందుకు ఉంటాం మేడం? ఉన్న వాళ్ళకి 4 జాబులు ఇచ్చుకుంటూ పోతే మిగిలిన ఇప్పుడు 4 వచ్చిన వాళ్ళు 4 అయితే చెయ్యలేరు కదా మేడం. ఒక్కటే తీసుకుంటారు కదా, మిగిలిన 3 అయితే బ్యాక్లాగ్ వెళ్తాయి కదా. ఇంతే మేడం. ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక వస్తలేదు మాకు. చదవడానికి ఓపిక నశించింది. దేనికైనా మేము చావడానికైనా రెడీ ఉన్నాం కానీ మేమైతే తప్పుకునే లేదు మేడం. మాకు రావాల్సిందే పోస్టు. గురుకుల ఫలితాలు మరి ఆగస్టులో పరీక్ష ట్రిప్ బోర్డు మరి కేవలం 45 రోజుల్లో కనీసం పరీక్షకు ప్రిపేర్ అవుతామంటే కూడా సమయం ఉన్నటువంటి ట్రిప్ బోర్డు ఇవాళ ఆగమేఘాల మీద పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నది. ఆగస్టులో మేము పరీక్షలు రాస్తే మళ్ళీ వాళ్ళ సంపూర్ణమైనటువంటి న్యాయం జరగకుండా కొంతమందికే న్యాయం చేకూర్చే విధంగా మరి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా వాళ్ళు ఫలితాలు విడుదల చేయకుండా మరి మధ్యలోనే వాళ్ళు రిలింక్విష్మెంట్ అనేటువంటి విధానం అమలు చేయకుండా గురుకుల బోర్డులకు అభ్యర్థులకు మరి చాలా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ అన్యాయాన్ని నిరసిస్తూనే ఈ ప్రజాప్రభుత్వంలో మరి ప్రజాస్వామ్యయుతంగా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా న్యాయం చేయమని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని వాళ్ళ ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది మేడం.
మేడం గురుకుల ఉద్యోగాలు 9,120 ఉద్యోగాల పోస్టులకి మరి దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఎగ్జామ్స్ అప్లికేషన్ రాయడం జరిగింది. దాదాపు సుమారుగా 3,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్స్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక అభ్యర్థికి ఫర్ ఎగ్జాంపుల్ రిలింక్విష్మెంట్ అనేటువంటి ఇక్కడ నా చేతిలో ఏదైతే ఉన్నదో ఈ రిలింక్విష్మెంట్ అనేటువంటి విధానాన్ని అమలు చేస్తే ఈ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా అందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. 9,210 పోస్టులు సంపూర్ణంగా కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందిస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి తండాలో కూడా బడి ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం గత నిరంకుశ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మరి ప్రజాప్రభుత్వాన్ని మేము అందరం కూడా ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా ప్రతి తల్లిని, ప్రతి బిడ్డని, ప్రతి అక్కని, ప్రతి అవ్వని, తాతని కూడా చైతన్యం చేసి మరి ఉద్యోగాల కోసం మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రజాప్రభుత్వంలో కూడా మళ్ళీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి రిలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేసి మరి ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా డిసెండింగ్ ఆర్డర్లో మరి ఉన్నత స్థాయి పోస్టులు అయినటువంటి డిఎల్, జేఎల్, పీజీటీ అదేవిధంగా టీజీటీలను భర్తీ చేసి ప్రతి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగార్థుల అందరి పక్షాన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. నా పేరు మాదేగుని సైదుల గౌడ్, నిరుద్యోగ పీటీ టీచర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో ప్రభుత్వము రిలింక్విష్మెంట్ పాటించట్లేదు, డిసెండింగ్ ఆర్డర్ పాటించట్లేదు. ఇవి గతంలో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా చేసేదేం కాదు. ఇదే గురుకులలో 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా మొదట ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి. ఆ రోజు కూడా 1:2లో ఉన్నటువంటి వాళ్ళని ఒక పోస్టుకి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళని తీసుకోవడం జరిగింది, రిలింక్విష్మెంట్ ఇచ్చి. తర్వాత 2018లో ట్రిప్ ఏర్పాటు చేయడం జరిగింది గురుకుల ఉపాధ్యాయ నియామక బోర్డు. ఈ నియామక బోర్డు వాళ్ళు కూడా ఆ రోజు నియామకాలు చేసినప్పుడు కూడా ఒక పోస్టుకు ఉపాధ్యాయుడు లేకపోతే తర్వాత వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్క పోస్టుకు 5-10 సార్లు పిలవడం జరిగింది. ఆ రోజు రిలింక్విష్మెంట్ తీసుకున్నారు. కానీ ఈరోజు అదే ట్రిప్ ద్వారా నియామకాలు జరుగుతున్నటువంటి ఈ నియామకాలలో రిలింక్విష్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు? రిలింక్విష్మెంట్ తీసుకోలేదు. మరి ఆ రోజు తెలంగాణ గత ప్రభుత్వము 2019 నుంచి 2023 వరకు ఎలాంటి పోస్టులు నియామకాలు చేపట్టకుండా 6 సంవత్సరాల తర్వాత 2023లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఒకేసారి వరుస నోటిఫికేషన్ వచ్చింది గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, గురుకుల స్కూళ్ళలో పీజీటీ, టీజీటీ, పీడీ అని అన్ని ఒకేసారి వచ్చింది. ఒకేసారి ఇచ్చి కామన్ పేపర్ పేపర్ 1 ఒకటే కామన్ పేపర్ పెట్టింది. దాదాపు సిలబస్ ఒకటే ఉండడం వల్ల ఒక్కొక్క అభ్యర్థి 3 పోస్టులు సెలెక్ట్ అయ్యాడు. డిగ్రీ లెక్చరర్ సెలెక్ట్ అయిన పోస్టు జూనియర్ లెక్చరర్ సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ స్కూల్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి అతను ఇప్పుడు డిగ్రీ లెక్చర్ పోస్టు తీసుకుంటే ఈ జూనియర్ కాలేజీ స్కూల్ ఈ 2 పోస్టులు కూడా అతని పేరు మీదనే ఉండిపోతున్నాయి. అవి రేపు బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోకుండా ఉండడం కొరకు రిలింక్విష్మెంట్ తీసుకొని మరి తర్వాత ఉన్నటువంటి వాళ్ళతో ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అప్పుడు బ్యాక్లాగ్ ఉండవు. మరి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? గతంలో టీఎస్పీసీ చేసింది, ఇదే ట్రిప్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నికోలస్ సార్ వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు మల్లాభట్ గారు ఎందుకు చేయట్లేరు? సుదీర్ఘకాలంగా మల్లయ్య గారు అందరూ తిష్ట వేసుకొని కూర్చొని ఈరోజు పిల్లలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మల్లయ్య గారు తెలియదా? మీరు చెప్పకూడదా ప్రభుత్వానికి మీరు చెప్పాలి, సూచన చేయాలి. ఈరోజు ఒకేసారి మీరు 26 డేట్ కటాపిచ్చి ఈ డేట్లో ఒకసారి నియామకాలు చేపట్టామంటే పిల్లలు అన్యాయం అవుతారు, పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోతాయి అని ప్రభుత్వానికి ఎందుకు సూచన చేయలేదు? ఎందుకు చెప్పలేదు? కాబట్టి మీరు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటివి ఉన్నా కానీ మానుకోవాలి. అయినప్పటికీ కూడా ఈరోజు గురుకుల సొసైటీలు 5 ఉంటే రాష్ట్రంలో 4 సొసైటీలకు ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు. ఒక్క ఈ బీసీకి మాత్రమే ఒక ఐఏఎస్ లేని గ్రూప్ 1 ఆఫీసర్ మల్లాభట్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఇంకెంతకాలం ఉంటారు? ఒక వ్యక్తి ఎక్కువ కాలం పదవిలో ఇందులో ఉండడం వల్ల కూడా ఇప్పుడు అతనే ఒకసారి ఒక రకంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ పద్ధతి తప్పి ఈరోజు చేయడం వల్ల ఈరోజు పిల్లలు రోడ్డు మీదకి ఎక్కి ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగులు, విద్యార్థులు. ఈరోజు అభ్యర్థులు వాళ్ళు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఉద్యోగాలు భర్తీ చేయలేదనే కోరి తెచ్చుకుంది గౌరవ రేవంత్ రెడ్డి గారు. మీరు ఏ ప్రభుత్వం అయితే వరుస నోటిఫికేషన్ లేచి ఆగమైపోయిందో మీరు వరుసగా ఒకేసారి చేస్తాం పార్లమెంట్ ఎన్నికల ముందని చేస్తే మీరు ఇబ్బంది పడతారు. మేము కోరి తెచ్చుకున్నాం. మీరు ఒకసారి దీన్ని మీద దృష్టి పెట్టి మళ్ళీ రీవెరిఫికేషన్ జరిపించండి. ఈరోజు మనకాడ ఉన్న ఉద్యోగాలకు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. నాన్ వాళ్ళు ఒకళ్ళు ఏ రకంగా సెలెక్ట్ అవుతారండి? మరి అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ కాని వాళ్ళకు ఈరోజు పోస్టులు చాలా మందికి వచ్చినాయి. ఏ రకంగా వస్తాయండి? ఇవన్నీ రీవెరిఫికేషన్ జరగాలి, రిలింక్విష్మెంట్ జరగాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దాదాపు 3,500 నుంచి 4,000 మంది అభ్యర్థులకు నష్టం అయిపోయింది మేడం. ఒక్కొక్క అభ్యర్థి ఇలా డిగ్రీ లెక్చరర్ సెలెక్ట్ అయ్యి, స్కూల్ లెక్చరర్ సెలెక్ట్ అయ్యాడు, పీజీ టీజీ కూడా సెలెక్ట్ అయ్యారు. 3-4 ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ మిగిలిపోతే అంతమంది ఇబ్బంది సఫర్ అవుతారు. కాబట్టి రిలింక్విష్మెంట్ ఖచ్చితంగా తీసుకొని రీవెరిఫికేషన్ చేసి జరపాలి.
నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు గురుకుల పోస్టుల విషయంలో మరి గత 4-5 సంవత్సరాల నుంచి కొట్లాడి ఉద్యమాలు చేసి నోటిఫికేషన్ 9,200 పైచిలకు నోటిఫికేషన్ వేయించుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, సమర్థమైనటువంటి పాలన, మరి సమర్థుడు, మరి నిరుద్యోగుల పక్షపాతిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉంటారన్న నమ్మకంతో ఇవాళ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్లో టోటలీగా అవకతవకలు జరగడం జరిగింది. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ అయినా కానీ పై స్థాయి నుంచి కిందికి ఫిలప్ చేసుకుంటూ వస్తారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో దరిద్రమైనటువంటి ఈ ఆఫీసర్లు ఏసీల కింద కూర్చొని కడుపు నిండా తిండి తిని ఏసీ ఫ్యాన్లు వేసుకొని నింబుకు నీరెక్కి దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లుంటుందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఆ విధంగా తయారైనరు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కూడా కొట్లాడి వేసుకున్నటువంటి నోటిఫికేషన్లను కూడా ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎంత వైఫల్యం చెల్లిందంటే ఈ అధికారులు అంత వైఫల్యం చెల్లింది. నేను గత ప్రభుత్వాన్ని కొట్లాడి తెచ్చుకున్న నోటిఫికేషన్ వేసింది సంతోషం, గత ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగాయి. కానీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి మరి భుజాల మీద కాంగ్రెస్ ప్రభుత్వ జెండాలు మోసి నోట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగితే నిరుద్యోగులు ఎవరు చెప్పుకుంటారు? అదేవిధంగా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తున్నా, అయ్యా గత ప్రభుత్వంలో చేసిన తప్పుదలు మన ప్రభుత్వంలో చేయనీయకుండా అధికారులను ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా మరి మీకుంది. మీ దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రతి విషయంలో మీరు స్పందిస్తారు, నిరుద్యోగులకు పక్షపాతిగా మీరు నిలబడి మరి ఎన్నోసార్లు కూడా మాకు వెన్ను తట్టి ముందుకు నడిపించారు. కాబట్టి మీ ఆయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరగొద్దు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అధికారులకు ఎక్కడికక్కడ, ఎందుకంటే నిన్న పేపర్లో చూసాం, ఒక అక్క చెల్లెళ్ళు ఒక ఇద్దరు స్త్రీలకు ఇద్దరు అమ్మాయిలకు 5 ఉద్యోగాలు వచ్చాయి. అంటే మిగతా 4 ఉద్యోగాలు బ్యాక్లాగ్ కిందనే కదా. ఆ వచ్చినటువంటి ఉద్యోగాలను ఎక్కడికక్కడ వాళ్ళని అక్కడ రిజైన్ చేయించి లేదంటే ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చి ఒకే ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. మిగతా ఉద్యోగాలను బ్యాక్లాగ్ లేకుండా 1:2 ప్రకారంగా నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని అక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తే నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ కాకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఇవాళ దాదాపు 10 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. పిల్లలు ఇవాళ లక్షల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ఇవాళ అశోక్ నగర్, గాంధీనగర్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఇవాళ రూములు తీసుకొని కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తే పుస్తకాలలో చదువుకోలేమని చెప్పి ఎగ్జామ్ సరిగా రాయలేమని చెప్పి ఇబ్బందులు పడి ఇవాళ 9,000 పైచిన్కి వేస్తే ఇవాళ నోటిఫికేషన్లు ఎన్ని అవుతాయి? 4,000 పైచిన్కు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా 4,000 పైచిన్కి ఎక్కడ పోవాలి? అవన్నీ బ్యాక్లాగ్ కిందకు పోతాయి. మళ్ళీ ఆ బ్యాక్లాగ్ మళ్ళీ పోస్టులు వేయాలంటే సాధ్యమవుతుందా రాష్ట్ర ప్రభుత్వంతోనే? మళ్ళీ నిరుద్యోగులు రోడ్లెక్కి ఇందిరా పార్కులో ధర్నాలు చేసే పరిస్థితి రావద్దు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. అధికారుల భర్తం బట్టి అవసరమైతే మా నిరుద్యోగులకు చెప్పండి, ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే చీపురు కట్టలు పట్టుకొని గదిలో సెక్రటరేట్ నుంచి తరిమి కొట్టే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులు అంటే కళ్ళకు కనిపించకుండా ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్య వైఖరి పాటిస్తే నిరుద్యోగులు ఏమైనా కళ్ళు మూసుకొని గాజులు లోడుకొని కూర్చోరు. బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ఒక్కొక్కరు కడుపు రగిలి ఉద్యోగాలు రాక పెళ్ళిళ్ళు కాక ఇవాళ పిల్లలను పిల్లలను అత్తమామ దగ్గర వదిలేసి ఇవాళ వస్తే వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పుకుంటారు? ఇలా నీకు లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుంది, నీ పిల్లలు బాగుంటే సరిపోతుందా? నిరుద్యోగులు తెలంగాణ బిడ్డలు, నీ బిడ్డలు కాదా? అందుకనే మన రేవంత్ రెడ్డి గారికి మీకు సవినయంగా గుర్తు చేస్తున్నాం, మీరు తప్పకుండా మీ పాలనలో మరి ప్రతి ఒక్క నిరుద్యోగి బ్యాక్లాగ్ పోస్టులు పోకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. లేకపోతే మా ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు, మీరు తవ్వి చూశారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.